మిథునం సినిమాలో ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారి ప్లేస్లో మిమ్మల్ని అనుకున్నారంట భరణి గారు. మొత్తానికి చరిత్ర అంతా చదువుతున్నాం. అసలు అది మీ మీద చాలా వర్క్ చేశారు, మీరు దానికి గెటప్స్ కూడా అనుకున్నారు, మరి అంత అనుకుని నేను అన్ని ఆబ్జెక్టివ్ టైపుల్లో నువ్వు 1 లైన్ క్వశ్చన్ అడిగితే నేను 1/2 లైన్లో జవాబు ఇవ్వాలి అనుకుంటున్నాను ప్రతి ప్రశ్నకి. నువ్వు అడిగే ప్రతిదీ కూడా ఒక వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 కూడా పెడితే తప్ప అవ్వని అంత ఏం పర్లేదు, డీటెయిల్గానే కావాలి. చెప్పండి ఎందుకు మీరు అది ఎక్కడ కుదరలేదు? నాకు తెలిసి మీరు అలాంటి క్యారెక్టర్లు వదులుకోరు, అలాంటి క్యారెక్టర్లు మీరు కోరుకుంటారు. అన్నీ జరిగాయి. ప్రొడ్యూసర్స్ ఎల్బి శ్రీరామ్ మీద మార్కెట్ ఓకే. అతను కూడా విశ్వ ప్రయత్నం చేశాడు భరణి. అది ఎలా జరిగిందంటే ప్రొడ్యూసర్ అన్నాడు, ఉన్నవి 2 క్యారెక్టర్లు కదండి, అడ్వాన్స్ పంపించాడు పెద్ద అమౌంట్ నాకు. పంపించాక తర్వాత ఇప్పుడు సమ్మర్లో ఎందుకు అది డ్రై, ఇది 2 క్యారెక్టర్లు కదా, అక్టోబర్ నవంబర్ అయితే మంచి వింటర్ సీజన్లో భలే ఉంటుంది గ్రీనరీ, అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది కదా, మన అంతా పెద్ద వైశాల్యంగా ఇల్లు అది తోట అది కదా. నేను ఒప్పుకోలేదు. చిన్న సినిమా, రోజు లేట్ అయినా మారిపోతాయి ఆలోచనలు, వెంటనే చేద్దామని భరణికి చాలాసార్లు చెప్పాను. మా తమ్ముడు ఒప్పుకోవట్లేదు, చేసేద్దాం అంటూ ప్రొడ్యూసర్ తోటి నేను అని చూస్తానని ప్రొడ్యూసర్ ఏమండి మీరు అడిగి చూడండి ఒప్పుకుంటే అని నా మీద పెట్టాడు. నేను ఒప్పుకోవట్లేదు అని, ఏ సంగతి 2 నిమిషాలు టైం ఇవ్వండి మీరు ఎంతగా అంటున్నారు కాబట్టి టాయిలెట్కి వెళ్ళి వస్తాను బయటకు వెళ్ళాను. మా వాడు టాయిలెట్కి వెళ్ళలేదు, దమ్ములాగా వచ్చి చెప్తాడు చూడు ఇప్పుడు బాంబే వేస్తాడు అన్నాడు భరణి. వెళ్ళొచ్చాక నేను ఇప్పుడైతేనే చేస్తాను అనడానికి బదులు రివర్స్లో అన్నాను, సరే అప్పుడే చేయండి, మీరు ప్రొడ్యూసర్ డబ్బు పెట్టేది మీరు అప్పుడే బాగుంటుంది అన్నప్పుడు మొండిగా ఇప్పుడే చేయమని అనడం కరెక్ట్ కాదు. రేపొద్దు ఆడకపోతే ఎంత చెప్పినా వినలేదు మూర్ఖుడు అంటారు. అప్పుడే చేయండి, కానీ మారిపోతాయి ఆలోచనలు, చూసుకోండి చిన్న సినిమాది, అప్పుడు ఎవడు రాజు ఎవడు మంత్రి అక్టోబర్ నాటికి అన్నాను. అన్న తర్వాత వాళ్ళ డిస్కషన్స్లో ఏమండి ఎల్బి 2 ఆర్టిస్టులు, ఎల్బి గారు ఓకే పాత నటుడు, పక్కన ఎవరో కొత్త అమ్మాయిని పెట్టారేంటి, ఉన్న 2లో పక్కనే జయసుధ గారు, రాధిక, జయప్రద అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని మొత్తానికి లక్ష్మి గారు అలా ఏవో పేర్లు వచ్చి లక్ష్మి గారిని బుక్ చేశారు. తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారింది. ఎల్బి గారి పక్కన అమ్మాయి ఏంటండి అన్నది ఇప్పుడు లక్ష్మి గారి పక్కన ఎల్బి గారు ఏంటండి ఇలాగొచ్చింది. సో కట్ చేస్తే భరణి ఎల్బి శ్రీరామే ఉండాలి నాకు అన్నాడు. అది ఆలోచించండి ఇంకోసారి, అక్టోబర్ దాకా టైం ఉంది కదా అన్నాడు. అక్టోబర్కి ఆ ప్రొడ్యూసర్ లేడు, ఆ సినిమా లేదు, ఆ ప్రాజెక్టు లేదు. నేను అది ఇన్సల్ట్గా భావించి నాకు ఇచ్చిన అడ్వాన్స్ తిప్పి పంపేశాను. ఓకే, పెద్ద అమౌంట్ అది అది చూసి ఆయన అన్నాడట, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇండస్ట్రీలో, అతను కోపం వచ్చి డబ్బులు ఉంచుకోవాలి తప్ప వెనక్కి పంపేయడం ఏంటి అన్నాడు. సో నా వరకు ఐఎమ్ క్లియర్. నేను అనుకో చాలా కష్టపడ్డాను దాని గురించి, కరాటే నేర్చుకున్నాను. ఒక సీన్లో అది కరాటే చేయాలి, ఒక సీన్లో వాడు ఇంగ్లీష్ ఇది చెప్పాలి, అది ఎడమండి లెసన్ చెప్పాలి, కాలేజ్ స్కూల్ హెడ్ మాస్టర్ వాడు చెప్పాలి. ఇంకో దాంట్లో వేదం ఘనప్ చదవాలి, సంస్కృత మంత్రాలు, 3 పిహెచ్డీలు వాడు, సాంస్క్రిట్ 3 ఎంఏలు, సాంస్క్రిట్ ఎంఏ, తెలుగు ఎంఏ, ఇంగ్లీష్ ఎంఏ 3 చదివాడు వాడు. 3 ఎంఏలు చదివిన రిటైర్డ్ ఒక మనిషి ఇంత హ్యాపీగా పిల్లలందరూ వెళ్ళిపోతే రిటైర్డ్ జీవితం అలా గడుపుతున్నారు. టెర్రర్ వాడు, అంటే ఊళ్ళో అందరికీ ఆ కాంపౌండ్లోకి తొంగి చూడడానికి భయపడతాడు. వాడు రాజ్యం అది, ఏడమ్మండి ఏవిలా వాడు.
ఇలా అలాగ అనుకుని పాఠం చెప్తాడు. అవన్నీ కథకి లింకులు. నేను కూడా రైటర్ కాబట్టి కొంత ఇన్వాల్వ్ అయ్యి కొంత స్క్రిప్ట్ వర్క్ చేశాను. చేసిన తర్వాత దాని గురించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అది తెలుసుకోవడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఒక నెలలు అది నేర్చుకున్నాం. వేదం ఘన నేర్చుకున్నాను. ఒకడిని ఎక్కడో ఎస్ఆర్ రావు నగర్ అదేదో అక్కడెక్కడో ఉన్నాడు ఒక ఆయన, మా నాన్న దగ్గర శిష్యుడు ఆయన, ఘనాపాటి. ఆయన దగ్గర ఘన నేర్చుకున్నాను. ఒక చోట చివరిలో పెళ్ళం చావు బతుకుల్లో ఉంటే ఘన చదివి తా విష్ణు పాహి పాహి విష్ణు తా విష్ణు పాహి పాహి విష్ణు తాస్తా విష్ణు పాహి విష్ణు పాహి పాహి విష్ణు విష్ణు పాహి 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 విష్ణు విష్ణు పాహి పాహి ఇలాగా ఒక 4-5 నిమిషాలు చదివి వాడు భార్య ఆరోగ్యం గురించి, నా భార్యను బతికించమనడానికి వాడు ఒక తపస్సు చేసినట్టుగా ఒక ఘన చదువుతాడు. చేస్తూ లక్షవత్తులను అన్ని దీపాలు అవన్నీ చేసేవన్నీ లక్షవత్తులు ఒక దాంట్లో పెట్టద్దన్న సినిమాటిక్ అయినా సరే 1,00,000 ప్రమిదలు తెప్పించి పెట్టిద్దాం. గ్రాండియర్ అదిగా ఉంటుంది. 1,00,000 కోట్లు అయిపోతుంది 1,00,000 ప్రమిదల్లో దీపానికి పెట్టిద్దాం. ఆ రాత్రి ఒక పక్కన వర్షం చీట్ చేద్దాం, పోనీ ఎక్కడో ఏ కిటికీలోంచో వర్షం పడుతుందని చూస్తే అదే పెళ్ళానికి 104 టెంపరేచరు. దాన్ని బతికించడం కోసం వీడు లక్షవత్తులు నోము చేయించాలని కోరింది. చేసేస్తాడు రాత్రి స్నానం అది చేసేసి, భార్యకు కూడా స్నానం అది చేసి పట్టుబట్ట అవి కట్టించి కూర్చోబెట్టి మంత్రాలు అవన్నీ చదివి చేయిస్తాడు. క్లైమాక్స్ చాలా చిన్న సినిమా అయినా గ్రాండియర్గా ఉండాలని చేయించాక కట్ చేస్తే అది బతుకుతుంది, వీడు చచ్చిపోతాడు. అది రకరకాల దెబ్బలాడేసుకునే వాళ్ళం. ఇద్దరు చచ్చిపోతే ఎలా ఉంటుంది, మరి డ్రామాటిక్గా ఉంటుంది. అదే చచ్చిపోతే ఎలా ఉంటుంది, భార్య వీడు చచ్చిపోతే ఇలా కుమ్మేసుకునేవాళ్ళం. అక్కడ అవన్నీ కొలతలు కొలవడానికి టేపులు పెట్టి ముగ్గులు వేసేసి ఎక్కడో రకరకాల లొకేషన్లు, అక్కడెక్కడో కండవెల్లి ముక్క కావాలని, ఇంకో ఊరని, విజయవాడ అని, ఇక్కడ కరాటే క్లాసులు, అక్కడ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ క్లాసులు ఉస్మానియా యూనివర్సిటీలో, ఇక్కడ ఘన ఇంకో చాట, ఇక్కడ స్క్రిప్టు ఒక వెర్షన్ నేను రాయడం, ఇంకా గోలగా ఉండేది. తుస్సు చివరికి ఇక్కడ ఉంటే వస్తుంది. ఇప్పుడు అది చేయకపోతే సొంత ఊరు చేసుకున్నాను. సో తర్వాత అలా చేసేసారు. ఇంకో ప్రొడ్యూసర్ మారాడు, ఈక్వేషన్ మారాడు. డెఫినెట్గా బాలసుబ్రహ్మణ్యం గారు రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ. నేను అంత ఇమేజ్, ఆ పొట్టిపడే ఇమేజ్ కాదు కదా. ప్రొడ్యూసర్ డబ్బు కూడా చూసుకుంటాడు కాబట్టి పెట్టిన డబ్బులో సగమైన రావాలని చూసుకుంటాడు కదా. మనకు తెలుసు కాబట్టి నిజాయితీగా డబ్బు ఇచ్చేయడం అది. భరణి గారి మీద ఏమైనా కోపం ఉందా ఈ విషయంలో? చూశాను, ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడలేదు కానీ నా మీద క్లిప్పింగ్ ఏదో చూశాను. వాడు కత్తులు నూరేసి ఉంటాడు, వాడి సినిమాయే చూసి ఉంటాడు, వాడి తెక్కలోడు ఇవన్నీ చెప్పాడు. కొంచెం ఎక్స్ట్రా చెప్పాడు నా గురించి, లేనిపోను పుట్టగించి కల్పించి చెప్పాడు. ఏమన్నీ ఏదో నేను బతక నేర్వని వాడినని, అమాయకుండని, నాకు సినిమా నాలెడ్జ్ లేదని, హర్ట్ అయిపోతానని ఏదో చాలా చెప్పాడు. ఒకటి మాత్రం నిజం, అగర్భ శత్రువులు మేమిద్దరు. అది హెడ్డింగ్ పెట్టి ఏదో కటింగ్ చేశారు కదా మీరు? అవునా, తెలియదు. చేశారు. అది చూసి అసలు డీటెయిల్స్లో మా అసిస్టెంట్ అడిగాను, అదంటే తీయండి మేమిద్దరం ఉన్నదంటే 7 నిమిషాలు 10 నిమిషాలు ఉంది, అక్కడో బిట్టు అలా. సో నాటకాల రోజుల్లో అసలు ఇద్దరు ఒకళ్ళని కేర్ చేసేవాళ్ళం కాదు. వెళ్ళి అలా చూసుకుందాం ఆ పరిషత్తులో, చూసుకుందాం ఈ పరిషత్తులో. ఓకే ఓకే. అతను ఎవరైతే నాకేంటి, నా కంటెంపరీ, నా పోటీదాడు. అతను ఆటకథ రాస్తే నాకేంటి, అతను 6 అడుగులు ఉంటే నాకేంటి, అతను ఎంత 70 కేజీలు బరువు ఉంటే నాకేంటి, ఓ లైబ్రరీ అంతా చదివేస్తే నాకేంటి. నాటకం మా ఇద్దరికి పోటీ, చూసుకుందాం దా అలా ఉండేది. అలా తర్వాత సినిమాల్లో అలా అయ్యాం. శత్రుబంధం అనే ఒక కథ. చిన్నప్పుడు అత్త కోడలు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ, నీ మొహం ఏమిటది, నువ్వు అది ఆ నీళ్ళు అక్కడ వలకపోసేసావు, ఇదిగో నువ్వు వంటలో ఉప్పు ఎక్కువ వేస్తున్నావు, ఇలా ఊరుకోండి, పెట్టింది ఏదో తినండి, మీకు ఉప్పులు ఇవి రుచులు తెలుసు, వండడం చేత కాదు. కానీ ఇలా కొట్టుకు చచ్చిపోతుంటారు అత్త కోడలు. 4 రోజులు పుట్టింటికి కోడలు వెళ్ళిందంటే దీనికి కాలు ఆడదు. అయ్యయ్యో ఇది 4 రోజులు ఎప్పుడు వస్తుందో, నాకు కాలు ఆడట్లేదు అంటే. విడిపోతే కలిసి విడిగా ఉండలేరు, కలిసి ఉంటే కొట్టుకు చచ్చిపోతుంది. అలా మా క్యారెక్టర్ అట్లా.
ఇద్దరికి పడదు, కానీ విడిచి ఉండలేం. అది కొంత ఆర్టిఫిషియాలిటీ, కొంత నిజం. ఓకే. వృత్తిపరంగా అతనంటే నాకు ప్రాణం అన్నాను, ఆర్టిఫిషియాలిటీ. ఓకే. లేదు, ఏదో అనుబంధం, ఏదో మా మధ్య ఏదో మ్యాగ్నెట్ ఏదో ఉంది. అది ఇంతమంది ఉంటే మా ఇద్దరి మధ్య ఎందుకు, ఏమో అవసరం ఉంది? నా వేషాలు అతను పట్టుకుపోతున్నాడా, అతని వేషాలు నేను పట్టుకుపోతున్నాను? ఏదో ఒక ఉండాలి అట్లాగా, నువ్వా నేనా అనేది ఎవరో ప్రతి మనిషికి ఇంకొకటి ఉండాలి, ఆపోజిట్ ఫోర్స్. అలా ఎందుకో ఫిక్స్ అయ్యాం. అతనికి నేను ఆపోజిట్ ఫోర్స్ కాదేమో, కానీ నేను అతను ఆపోజిట్ ఫోర్స్గా ఫీల్ అవుతాను. నాకు ఎవడో ఆ యుద్ధానికి ఒక ఆపోజిట్ ఫోర్స్ ఉండాలి కాబట్టి. నేను అదే ఓడిపోవచ్చు మహా అయితే, యుద్ధం జరుగుతుంది కదా. ఓకే. అట్లాగే నేను అతన్ని ఒక రకంగా కేర్ చేయను, ఒక రకంగా అతను లేకపోతే బతకలేను అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఓకే. రెండిట్లో నిజం ఉంది, రెండిట్లో అబద్ధం ఉంది. ఓకే. ఓకే. నాటకాల రోజుల్లో అయితే రియల్ రైవలరీ.